ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? నా ఏపీలో అయితే నాదైతే ఆంధ్రప్రదేశే. 50% చంద్రబాబు నాయుడు ఉంది, 50% జగన్మోహన్ రెడ్డి ఉంది. మరి ఎందుకు అనుకుంటున్నారు 50% జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చలేదంటారా? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే డబ్బులు అయితే చాలా ఖర్చు పెడుతున్నాడు కానీ ఉపాధి అనేది ఇవ్వట్లేదు మెయిన్ యూత్ కి. అదనేది కల్పించట్లేదు కాబట్టి 50% తగ్గిపోయాడు జగన్మోహన్ రెడ్డి సో జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు గట్టిగా ఇచ్చాను. సో నిజంగానే నేను 170 సీట్లు గెలుస్తామంటున్నారు. సో నిజంగానే గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? 170లో 25 అయితే గెలవచ్చు, మిగతా 150 జనసేన టీడీపీ కలిసి గెలవచ్చు. మరి ఆయన ఇచ్చిన ఇంకా రానున్న 30 సంవత్సరాలు నేనే పరిపాలించబోతున్నాను అంటున్నారు కదా, దాని మీద మీ కామెంట్ ఏంది? నాకు తెలిసిన రాజకీయ పరంగా అయితే అనుభవం ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి ఉంటేనే రాష్ట్రాలు బాగుంటాయి. జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదు, దానికనే ఏపీలో చాలా వెనకబడి అయిపోయి చాలా అప్పుల్లో కూడా వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్. దానికి ఇప్పుడు ఈ టైంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటది, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటే ఇంకా బాగుంటదని నేను అనుకుంటున్నాను. అంటే ప్రెసెంట్ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో? ఏం లేవన్నా, ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ అవకాశాలు ఏమీ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. మరి 4.5 సంవత్సరాలు రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది అనుకోవచ్చు భయ్య? రోడ్లు పరంగా అయితే జగన్మోహన్ రెడ్డి బాగానే చేశారు కానీ ఇంకా ఉపాధి పరంగా వీటి పరంగా అయితే అసలు జీరో చేశాడు. ఒక రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం అంటారా? రాష్ట్రానికి అయితే రాజధాని కావాలి కానీ ఒకటే ఉండాలి, మూడు ఉండకూడదు అన్న. 3 ఉండడం నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే 3 అయితే కరెక్ట్ కాదు. ఒక్క రాజధాని ఉండాలి, అది ఎక్కడ ఉండాలని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రభుత్వం ఏది వస్తే అది. సో లాస్ట్ టైం ఏమన్నారంటే జగన్ గారు, సో టీడీపీ పార్టీలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అన్ని విడగొడతానని చెప్పారు కదా. సో తన సొంత చెల్లెలైనా శర్మిల గారే కాంగ్రెస్ లోకి వెళ్ళడం, తన పైన విమర్శలు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నాదంతా రాజకీయ పరంగా అయితే వాళ్ళు ఒకటే ఉంటారు, బయట మాత్రం ఓట్ల కోసం అని చెప్పి దూరం అవుతుంటారు కానీ లోపల మాత్రం వాళ్ళు ఒకటే అయి ఉంటారని నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి, షర్మిల. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు పొత్తుతో వస్తున్నారు కదా, మరి అలా రావడం కరెక్ట్ అనుకుంటున్నారా? ఏపీలో 100% కరెక్టే అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాడిని ఎదుర్కోవాలంటే ఒక యూత్ నుండి పవన్ కళ్యాణ్ రావడం, ఎక్స్పీరియన్స్ పరంగా చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి రావడం చాలా కరెక్ట్. ఏపీలో రాజకీయాలు మారబోతున్నాయి. సో 2047 విజన్ తో ఈ ఎలక్షన్ లో వస్తున్నారు కదా, మరి నిజంగానే 2047 విజన్ వైపు వెళ్తుంది అనుకుంటున్నారా మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం? ఫస్ట్ అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 1-2 years లో వాళ్ళ ఐడియాలజీ ఏంటనేది తెలుస్తుంది. ఆ తర్వాత ఆ 40 అనేది ఆలోచిస్తారు, 47 అనేది ఆలోచిస్తారు. సో ఓవరాల్ గా ఇంకో క్వశ్చన్ మర్చిపోయాను బ్రో. పవన్ కళ్యాణ్ గారు వారాయాత్ర, అదే విధంగా లోకేష్ గారు యువగల యాత్ర ప్రజల్లో ఎలా వెళ్ళింది అనుకోవచ్చు? ఈ ఎలక్షన్ లో ఏ మేర ప్రభావం చూపించవచ్చు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారి యాత్ర మాత్రం చాలా నెంబర్ 1 గా ఏపీలో వెళ్ళింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో మాత్రం క్లీన్ స్వీప్ చేస్తుంది జనసేన 100%. మరి లోకేష్ పాదయాత్ర ఏంటనే చంద్రబాబు నాయుడు కొద్దిగా 50% లో లోకేష్ పాదయాత్ర జరిగింది.